శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదర సహోదరులారా, రేపటి దినములో మే మాసం యొక్క మొదటి పునరుద్ధానపు యొక్క ఆరాధన జరుగుతుంది. చాలామంది దేవుడు చేసినటువంటి మేలును బట్టి సాక్ష్యం చెప్పలేకపోతూ ఉంటున్నారు. అందునిమిత్తమై ఈ మాటలు ఈ ఉదయ కాలంలో మాట్లాడుతున్నాను. మనకందరికీ సుపరిచితుడైనటువంటి ఒక గొప్ప కీర్తనకారుడు దావీదు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తన జీవితంలో కూడా తాను ఊహించుకున్నటువంటి స్థానమునకు దేవుడు దావీదుని తీసుకెళ్ళాడు. అవును, అందుని బట్టి అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దావీదు దేవుని ఇష్టానుసారుడుగా జీవించాడని సాక్ష్యం చూస్తుంటున్నాం. ఇష్టానుసారుగా జీవించినందుకు, దేవుణ్ణి ఆరాధించినందుకు దావీదులో ఉన్న రోషం, దావీదులో ఉన్న దేవుని స్తుతించే స్వభావం దావీదును ఎంతో ప్రేమించడానికి కారణమైంది ప్రియులారా. అయితే దేవుడు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి తీసుకువచ్చాడు అంటే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును సింహాసనంపైకి ఎక్కించాడు. అతడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఇజ్రాయెల్ను పరిపాలించే గొప్ప పాలకుడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా దావీదు తన జీవితంలో ఒకానొక శోధనకు గురి అయినట్లుగా మనకు తెలుసు. అదే బెత్షెబా జీవితంలో. ఎంత గొప్ప విశ్వాసుడైనా కూడా బెత్షెబా జీవితంలో తాను పడిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. చాలామంది విశ్వాసులు మేము బలమైనటువంటి వాళ్ళు అనుకుంటాం, కానీ అనుకోని కొన్ని సందర్భాలలో బిడ్డలు పడిపోయిన వారుగా కనబడుతూ ఉంటున్నారు. ఈరోజు ఎంతమంది కనిపించట్లేదు ఈ విధంగా పడిపోయిన వారు. కాబట్టి పడిపోయిన జీవితాలుగా ఉండకుండా దేవుణ్ణి ఆరాధించే జీవితాలు మనం నేర్చుకునే వారమై ఉందాం. కాబట్టి రేపటి ఆదివారపు యొక్క ఆరాధనకు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి దేవుడిచ్చే బలమైనటువంటి ఆశీర్వాదాలకు పాత్రలుగా జీవించమని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దీవించినటువంటి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా ప్రభా, దావీదు వలె గొప్ప జీవితాన్ని అనుభవించే గొప్ప సాక్షి కలిగిన జీవితాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.